వినాయక చవితి వచ్చిందంటే చాలు లంబోదరుని వివిధ రూపాల్లో తయారు చేసి కొలుస్తారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్కు చెందిన ఊరే నర్సయ్య పర్యావరణ పరిరక్షణ కోసం వెదురు బొంగులతో వినాయకుని విగ్రహం తయారు చేశాడు. ఈ వినాయకుడు ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నా పేరు జిల్లా జగిత్యాల. అయితే చూస్తున్నారు కదా, ఈ యొక్క వినాయకుడిని నేను మనకు సహజ సిద్ధంగా లభించినటువంటి వెదురు బొంగులను ఉపయోగించి తయారు చేయడం జరిగింది. దీనివల్ల పర్యావరణానికి కానీ ఎలాంటి హాని అనేది చేకూరదు, చాలా మంచిగా ఉంటుంది. మట్టి వినాయకులు చేస్తున్నారు, రకరకాలైన వినాయకులు తయారు చేస్తున్నారు. కానీ నేను వినూత్నంగా ఇది ఒక మా యొక్క కులవృత్తిలో భాగమైనటువంటి వెదురును ఉపయోగించి ఈ యొక్క వినాయకుడిని తయారు చేయడం జరిగింది. దీనివల్ల పర్యావరణానికి చాలా ఎలాంటి హాని అనేది కలగదు, మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ మాలాంటి ఒక కళాకారులను ఆదరిస్తారని ఇవన్నీ కూడా ఈ కళాకృతులన్నీ కూడా నేను చేసినాయి. ఈ కళాకృతులన్నీ కూడా వెదురు బొంగులను ఉపయోగించి చేసినాయి. రకరకాల కళాకృతులన్నీ కూడా వెదురు బొంగులను ఉపయోగించి చేసినాయి. అందులో భాగంగానే ఇప్పుడు ఈ యొక్క వినాయక చవితి సందర్భంగా గణేష్ మూర్తిని చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాలాంటి కళాకారులను ఆదరించి ప్రోత్సహించాలని వేడుకుంటూ మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.